భర్తని వద్దనుకొని వెళ్ళిపోయిన మాజీ భార్య ప్రియ తిరిగి సంతోషంగా ఉంటున్న వరుణ్ లత జీవితంలోకి వస్తుంది. అమాయకురాలైన లత జీవితం ఏ మలుపు తిరిగిందో ఈ కథలో చూద్దాం. వరుణ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక్కడే వారసుడు. కానీ వరుణ్కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. వరుణ్ నాయనమ్మ వరుణ్ని పెంచి పెద్ద చేస్తుంది. వరుణ్కి పెళ్లి వయసు రావడంతో వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది. అలా వరుణ్ ప్రియకి పెళ్లి జరుగుతుంది. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉంటారు. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఇద్దరికి. వరుణ్ నాని కలగజేసుకొని ఇద్దరికీ సర్ది చెబుతూ ఉండేది. వరుణ్ ఎప్పుడూ బిజినెస్లో బిజీగా ఉండేవాడు. ప్రియాకు టైం ఇవ్వకపోవడంతో ఆమెకు అది నచ్చేది కాదు. ఇంకా ప్రియ ఎక్కువగా బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేది. వరుణ్ పొద్దున వెళ్తే నైట్కి కానీ వచ్చేవాడు కాదు. ఒకసారి ప్రియా ఫ్రెండ్స్ నువ్వెప్పుడు మాతోనే ఉంటావు, నీ భర్తతో ఎప్పుడు ఉంటావని ఎగతాళి చేస్తారు. ప్రియాకి చిన్నతనంగా అనిపిస్తుంది. అదే విషయం మీద వరుణ్తో గొడవ పడుతుంది. వరుణ్తో గొడవ అయ్యేసరికి ఒకరోజు ప్రియ పార్కులో ఒక్కతే కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రియ పాత ఫ్రెండ్ కళ్యాణ్ వస్తాడు. ఎందుకు బాధపడుతున్నట్టున్నావు, ఏమైంది అని అడుగుతాడు. ప్రియ వరుణ్తో జరుగుతున్న గొడవలన్నీ కళ్యాణ్తో చెప్పి ఏడుస్తుంది. కళ్యాణ్ ప్రియని ఓదారుస్తాడు. అలా రోజు ప్రియా కళ్యాణ్ పార్కులో కలుసుకోవడం కామన్ అయిపోతుంది. ప్రియ ఒంటరితనాన్ని క్యాచ్ చేసుకుంటాడు కళ్యాణ్. ప్రియకి దగ్గర అవుతాడు. ఈ విషయం వరుణ్కి తెలుస్తుంది. వెంటనే ప్రియాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు వరుణ్. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ప్రియాకి డైవర్స్ పంపిస్తాడు వరుణ్. కానీ ఇంట్లో నాని మాత్రం వరుణ్ ఒంటరిగా ఉండటాన్ని చూడలేకపోతుంది. అందరూ అమ్మాయిలు ఒకేలా ఉండరు, మళ్ళీ పెళ్లి చేసుకో బాబు అని బ్రతిమిలాడుతుంది. ఒకరోజు వరుణ్ ఆఫీస్ పని మీద ఒక విలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. అలా ఒక పల్లెటూరుకి వెళ్ళిన వరుణ్కి అక్కడ ఒక అమాయకమైన మొహంతో మెరుపులాంటి కళ్ళతో ఒక అమ్మాయి కనిపిస్తుంది. వరుణ్కి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది. సిటీకి తిరిగి వచ్చిన వరుణ్ తన నానికి అదే విషయం చెప్తాడు. నాని కూడా వరుణ్ మనసు మారడంతో సంతోషపడుతుంది. మన స్టేటస్కి తగ్గ అమ్మాయిని చేసుకుంటే ఇలా చేసింది, పేదింటి పిల్ల అయితే ఏమైంది, మనకి ఆస్తి ఉంది కదా, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇస్తుంది వరుణ్కి. తర్వాత రోజు వరుణ్ నాయనమ్మ కారు తీసుకొని ఆ అమ్మాయి ఊరు వెళ్తుంది. ఆ అమ్మాయి ఉంటున్న ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తుంది. వివరాలు అన్నీ చెప్పి మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ విషయం మీకు చెప్పటానికే ఇంత దూరం వచ్చాను అని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెబుతుంది నాని. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఆ అమ్మాయి వాళ్లకు కనీసం ఉండటానికి సరి అయిన ఇల్లు కూడా ఉండదు. జమీందారులు మా అమ్మాయిని చేసుకోవడమా, మా జన్మ ధన్యం అయ్యింది, పెళ్లి చేశాక మోసం చెయ్యరు కదా అమ్మగారు అని అమాయకంగా అడుగుతుంది. మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్పి నాని వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి మంచి ఇంటిని బట్టలు ఏర్పాటు చేసి తిరిగి సిటీకి వస్తుంది. నాని వరుణ్తో మాట్లాడుతూ, వరుణ్ వాళ్ళు మరీ అమాయకుల్లా ఉన్నారు. ఇంకా ఆ అమ్మాయికి కూడా పెద్దగా లోకజ్ఞానం తెలిసినట్టు లేదు. నీకు ఓకేనా, మళ్ళీ ఒకసారి ఆలోచించు బాబు అని అంటుంది. అన్నీ తెలిసిన ప్రియాని చేసుకుంటే ఏం జరిగింది నాని, ఈ అమ్మాయిని చూడగానే ఎందుకో మనసుకు నచ్చింది అంటాడు. నానికి కూడా వరుణ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒక మంచి రోజు చూసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి ఆ అమ్మాయికి కావలసినవన్నీ కొని పెళ్లి రోజు అమ్మాయిని తీసుకెళ్లడానికి వస్తాము, ఈలోపు ముహూర్తం పెట్టి మీకు కబురు పంపిస్తాను అని నాని వాళ్ళకి చెప్తుంది. ఇదంతా చూస్తున్న అమ్మాయి తల్లిదండ్రులకు కలలా అనిపిస్తుంది. పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లి కూతురు డ్రెస్లో ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. పెళ్లికి వచ్చిన వారందరూ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకుంటూ ఉంటారు. ముహూర్తం టైం అవ్వడంతో వరుణ్ ఆ అమ్మాయి మెడలో తాళి కడతాడు. వరుణ్ణి చేసుకున్న ఆ అదృష్టవంతురాలు పేరు లత.
లత మొదటిసారి వరుణ్ణి అప్పుడే చూస్తుంది. లత కళ్ళకి వరుణ్ మహారాజులా కనిపిస్తాడు. పెళ్లి తతంగం అంతా పూర్తి అవుతుంది. లత తల్లిదండ్రులు వరుణ్ దగ్గరికి వచ్చి లతని జాగ్రత్తగా చూసుకో బాబు అంటారు. మీరు కూడా ఇక్కడే ఉండిపోండి అని వరుణ్ వాళ్లతో చెప్తాడు. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోరు. లతని వరుణ్ ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. లతకి భయంగా ఉంటుంది. అంతా కొత్తగా అనిపిస్తుంది. గదిలోనే ఒక్కతే కూర్చొని ఉంటుంది. టైంకి ఫుడ్ అంతా లత గదిలోకి పంపిస్తారు. ఈరోజు మీ మొదటి రాత్రి అమ్మగారు బాగా తినమని చెప్పారు పెద్దమ్మగారు అని సర్వెంట్ చెప్పి వెళ్తుంది. సర్వెంట్ మాటలకి తెల్లమొహం వేసుకొని చూస్తుంది లత. అప్పుడే అక్కడికి నాని వస్తుంది. చూడు లత, ఇక్కడంతా నీకు కొత్తగా ఉండొచ్చు. అన్నీ చిన్నగా అర్థమవుతాయి. వరుణ్ నీ భర్త, అతను చెప్పినట్టు నడుచుకో అని చెప్పి వెళ్ళిపోతుంది నాని. నైట్ లతని అందంగా అలంకరించి వరుణ్ గదిలోకి పంపిస్తారు. లత చిన్నపిల్లలా భయపడుతూ ముందుకు వెళుతుంది. వరుణ్ లత పరిస్థితిని అర్థం చేసుకొని కూర్చోమని చెప్తాడు. ఈ సిటీలో ఎలా ఉండాలో ఇక్కడి పద్ధతులు అన్నీ నేర్పించడానికి రేపటి నుండి ఒక ఆవిడ వస్తుంది. అన్నీ చక్కగా నేర్చుకో లత అని చెప్తాడు వరుణ్. లతకి వరుణ్ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సరే అంటూ తలూపుతుంది. సరే ఇంక పడుకో అంటాడు వరుణ్. లత కింద పడుకోవడానికి వెళ్తుంది. ఇక్కడే వచ్చి బెడ్ మీద పడుకో అంటాడు. భయంగానే బెడ్ మీద ఒక మూలకి పడుకుంటుంది లత. నెక్స్ట్ డే నుండి లత చిన్నగా అన్ని విషయాలు నేర్చుకుంటుంది. ఎప్పటిలాగానే వరుణ్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాడు. ఒకరోజు వరుణ్ ఆఫీసు నుంచి వచ్చేసరికి వరుణ్కి ఇష్టమైన కలర్ శారీ కట్టుకొని ఉంటుంది లత. వరుణ్ లతని అలాగే చూస్తూ ఉండిపోతాడు. చూసింది చాలు, ఫ్రెష్ అయి రండి, భోజనం వడ్డిస్తాను అంటుంది. ఎప్పుడు భయంగా బెరుకుగా ఉండే లత ఇప్పుడు వరుణ్కి నచ్చినట్టు మాట్లాడేసరికి వరుణ్ సంతోషానికి హద్దు ఉండదు. షాక్లో నువ్వేనా లత మాట్లాడింది అంటాడు. లత సిగ్గుపడుతుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు. లతకి పూర్తిగా భర్త అంటే భయం పోతుంది. ఇంకా పడుకోవడానికి వెళ్దామా అంటాడు వరుణ్. నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళండి అంటుంది లత. వరుణ్ లతలో వచ్చిన మార్పుకి ఫుల్ జోష్లో లతని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఇదంతా చూస్తున్న నాని చాలా సంతోషపడుతుంది. అలా ఆ రోజు రాత్రి వరుణ్ లతలు కొత్త జీవితం మొదలు పెడతారు. ఎప్పటిలాగానే వరుణ్ ఆఫీస్కి వెళ్ళడం, లత ఇంటి బాధ్యత పూర్తిగా చూస్తూ నాయనమ్మను జాగ్రత్తగా చూసుకుంటుంది. నానికి కూడా వరుణ్ తీసుకున్న సెలక్షన్ కరెక్టే అనిపిస్తుంది. ఇద్దరి జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఒకరోజు వరుణ్ ఆఫీస్ నుండి నైట్ ఇంటికి వస్తూ ఉంటాడు. బాగా వర్షం పడుతుంది. సడన్గా కార్ ఆగిపోతుంది. రోడ్డు పక్కన బస్టాప్ కనిపించడంతో అక్కడికి వెళ్తాడు వరుణ్. చీకట్లో సరిగ్గా కనిపించదు కానీ ఒక ఆమె పాపని గట్టిగా పట్టుకొని చలికి వణుకుతూ కనిపిస్తుంది. వరుణ్ టార్చ్ లైట్ వేసి, ఇంత చీకట్లో ఈ వర్షంలో ఇంత చిన్న పాపతో ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆమె ముఖం పైకి లేపేసరికే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఆమె మరెవరో కాదు, వరుణ్ మొదటి భార్య ప్రియానే. వరుణ్ చిరాగ్గా మొహం పెట్టి, నువ్వేంటి ఇక్కడ, ఈ పాప ఎవరు, ఈ టైంలో ఏం చేస్తున్నావు, అయినా నీకు ఇలా తిరగడం అలవాటే కదా అని చిరాగ్గా అంటాడు. ప్రియా, ఈ పాప నీ కూతురే అని బాంబ్ పేలుస్తుంది. ప్రియా మాటలు విని వరుణ్కి భూమి కంపించినంత పని అవుతుంది. నువ్వు నన్ను మా ఇంటికి పంపించేసిన తర్వాత కళ్యాణ్ కూడా నన్ను ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే నేను నీ భార్యని అని. నాతో ఫ్రెండ్షిప్ చేసింది నీ డబ్బు కోసమే అంట. నువ్వు వదిలేశావని తెలుసుకున్న కళ్యాణ్ కూడా నన్ను వదిలేశాడు. ఈ పాప నీ కూతురే. మీ ఇంట్లో నుండి వచ్చే టైంకి నేను ప్రెగ్నెంట్ని. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పటానికి ట్రై చేశాను కానీ మీ నాని నిన్ను కలవటానికి ఒప్పుకోలేదు. ఇప్పుడే వరుణ్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ వాడి లైఫ్లోకి రావద్దు అని నన్ను తిట్టి పంపించేసింది.
అబార్షన్ చేయించుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఇంకా నాకు తల్లిదండ్రులు లేరు కదా అన్నా వదిన ఈ పాప పుట్టాక అనాథాశ్రమంలో విడిచిపెట్టమన్నారు. తల్లిదండ్రులు లేకుండా నాలాగనే ఈ పాప పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ పాప నా దగ్గరే ఉంటుందన్నాను. దానికి అన్నా వదిన మాకు చెడ్డ పేరు వస్తుంది నువ్వుంటే అని నన్ను ఇంటి నుండి బయటికి పంపించేశారు. జాబ్ కోసం వెతుకుతున్నాను అని జరిగిన విషయం అంతా చెప్తుంది ప్రియా. వరుణ్కి ప్రియా మీద కొంచెం జాలి అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి ప్రియని పాపని ఇంటికి తీసుకొని వస్తాడు. పాప అచ్చం వరుణ్ లాగానే ఉంటుంది. ఇంట్లో ప్రియని చూసిన నాని ఎందుకు తీసుకొచ్చావని వరుణ్ని తిడుతుంది. ఆ పాప ఎంతైనా నా కూతురు నాని, చూస్తూ చూస్తూ నేను ఆ పాపని వదులుకోలేను అంటాడు వరుణ్. ఏం చేస్తావు మరి, ఈ విషయం లతాకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా అంటుంది నాని. చిన్నగా లతకి అర్థమయ్యేలా చెప్పాలి. లత ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో అని భయపడతాడు వరుణ్. లత దగ్గరకు వెళ్ళి ప్రియా వాళ్ళు మనింట్లోనే కొన్ని రోజులు ఉంటారని చెప్తాడు వరుణ్. లత సరే అని అంటుంది. వరుణ్కి పాపని వదిలేసి ఉండాలని ఉండదు. తర్వాత రోజు ప్రియాని తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు వరుణ్. నా కంపెనీలోనే మంచి జాబ్ ఇస్తాను, మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో, పాప బాధ్యత పూర్తిగా నేను చూసుకుంటాను అంటాడు వరుణ్. ప్రియా కోపంగా పాపని వదిలేసే ప్రసక్తే లేదు వరుణ్ అని చెప్పేస్తుంది. వరుణ్కి పాపని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. పాప కావాలి అంటే ప్రియా కూడా ఇంట్లోనే ఉంటుంది. వరుణ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఏదైతే అదే అవుతుంది, ముందు లతాకి నిజం చెప్పాలి అనుకుంటాడు. ఆఫీస్ అయిపోయాక నైట్ ఇంటికి వెళ్తాడు వరుణ్. వరుణ్ కళ్ళు పాప కోసం వెతుకుతాయి. లత వచ్చి ప్రియా పాపని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తుంది. వరుణ్ నైట్ అంతా ప్రియా కోసం వెతికిస్తాడు. మార్నింగ్ లేచేసరికి వరుణ్కి ఫోన్ కాల్ వస్తుంది. నైట్ రోడ్ యాక్సిడెంట్ అయిందని, తల్లి కూతురు స్పాట్లోనే చనిపోయారు అని అవతలి వ్యక్తి చెప్తాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు వరుణ్. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్, తల్లి చనిపోయింది సార్, కానీ పాపకు మాత్రం బాగా తలకి దెబ్బలు తగిలాయి. 24 గంటలు గడిస్తేనే కానీ నమ్మకం చెప్పలేము అంటాడు. వరుణ్కి ప్రాణాలు లేచి వస్తాయి. ఎంత డబ్బు ఖర్చయినా పర్లేదు, పాప ప్రాణాలు కాపాడమని వేడుకుంటాడు. ఇంట్లో నుంచి కంగారుగా వచ్చిన వరుణ్ని చూసిన లత కూడా వెనకే హాస్పిటల్కి వస్తుంది. పాప కోసం వరుణ్ అంతలా ఎందుకు ఆరాటపడుతున్నాడో లతకి అర్థం కాదు. ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదని మౌనంగా ఉండిపోతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత పాప పరిస్థితి నార్మల్గా ఉంది, ప్రాణాపాయం లేదని చెప్తారు డాక్టర్. వరుణ్కి రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంకా లతకి నిజం చెప్పాలి అనుకుంటాడు. లత దగ్గరకు వెళ్ళి, నీ దగ్గర ఒక విషయం దాచాను, నన్ను క్షమించు. ఈ పాప ఎవరో కాదు, నా కూతురు అని వరుణ్ లైఫ్లో జరిగిన విషయాలు అన్నీ లతతో చెప్తాడు. వరుణ్ ముందుగా చెప్పనందుకు లత చాలా బాధపడుతుంది. ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండాల్సింది. మిమ్మల్ని అర్థం చేసుకోలేననుకున్నారా? మీ జీవితంలో మీ తప్పు లేకుండా జరిగిన వాటికి మీరు నేరస్తుడు కాదు కదా, బాధపడకండి. పాప ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. పాపని నా కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాను. లత పరిస్థితులను అర్థం చేసుకున్నందుకు వరుణ్కి ధైర్యం వస్తుంది. లత మీద ప్రేమ, అభిమానం రెట్టింపు అవుతాయి. వరుణ్, లత ఇద్దరూ కలిసి పాపని చూడటానికి రూమ్లోకి వెళ్తారు. తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రియా జీవితం మధ్యలోనే ఆగిపోయింది. పెద్ద మనసుతో ఆలోచించిన లతా జీవితం పూలపాన్పు అయ్యింది. ఇంకా వరుణ్ చేసిన తప్పు లతకి మొదటి పెళ్లి గురించి చెప్పకపోవడమే. ఏం జరిగినా సరే లతకి చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే నిజ జీవితంలో అందరికీ లత లాంటి పెద్ద మనసు ఉండకపోవచ్చు. వీడియోకి ఒక్క లైక్ చేసి ఈ కథకి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయడం మర్చిపోకండి.